నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. సర్వైకల్ స్పాండిలైటిస్ ఈ సమస్య పెద్దవాళ్ళతో మొదలుకొని యంగ్స్టర్స్ తో పాటు అందరూ ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద సమస్య. సో ఈ సమస్య మీద ప్రపంచంలో ఎంతో మంది డాక్టర్లు ఎన్నో పరిశోధనలు చేశారు. బట్ 100% సక్సెస్ రేట్ తో స్పాండిలైటిస్ అనే ఈ సమస్య మీద పరిశోధనలు చేసి స్కాలియోసిస్ రీసెర్చ్ సొసైటీ అనే అంతర్జాతీయ సంస్థ నుంచి థామస్ ఈ వైట్ క్లౌడ్ అనే ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్నారు మన భారతీయుడు. అందులో ఉన్నటువంటి మన గుంటూరు డాక్టర్ జె నరేష్ బాబు, ఎంఎస్ఆర్దో ఎఫ్ఎన్బి ఇన్ స్పైన్ సర్జన్, డైరెక్టర్ ఆఫ్ మల్లికా స్పైన్ సెంటర్. సో ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్న ఈ మల్లికా స్పైన్ సెంటర్లో ఉన్నాం. సో చైనా వాళ్ళని రెండో పొజిషన్కి నెట్టి ఫస్ట్ పొజిషన్లో థామస్ ఈ వైట్ క్లౌడ్ అందుకున్నటువంటి డాక్టర్ జె నరేష్ బాబు గారిని ప్రస్తుతం మనం కలవబోతున్నాం. లెట్స్ గో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, ఇండియాలోనే 2 times నామినేషన్ అయింది ఈ థామస్ ఈ వైట్ క్లౌడ్ అవార్డ్కి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇండియా 2nd time నామినేట్ అయింది, ఫస్ట్ పొజిషన్ వచ్చారు. చైనా వాళ్ళ 2nd పొజిషన్. సార్, ఎందుకు ఇది ఎంత కాంప్లికేట్ అయింది ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది? ఎందుకనే ఏం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మల్లికా స్పైన్ సెంటర్కి ఇంటర్నేషనల్గా ఇండియా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, గుంటూరు నుంచి మనం చేసిన రీసెర్చ్కి అంతర్జాతీయంగా గుర్తింపు రావటం, ప్లస్ ఈ స్పైన్ సమస్యలకు సంబంధించి మన తరపు నుంచి, ఇండియా తరపు నుంచి కొంచెం మనం కంట్రిబ్యూట్ చేయగలగడం చాలా సంతోషంగా ఉన్న విషయం. ఓకే, ఇది యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, మేము చేసిన రీసెర్చ్ గురించి క్లుప్తంగా వివరిస్తాం. చాలా మందికి మెడ నొప్పులు, మెడలో నుంచి చేతిలోకి జాలు, తిమ్మిర్లు, సర్వైకల్ స్పాండిలైటిస్ అని చాలా సహజమైన సమస్య. ఈ సమస్యకు సంబంధించి రకరకాల ట్రీట్మెంట్లు జరుగుతూ ఉంటాయి. మెడిసిన్స్ వాడుతుంటాం, ఫిజియోథెరపీ చేస్తుంటాం, ఎక్సర్సైజులు తీస్తుంటాం. బట్ ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా బేసిక్గా ఏంటంటే మనకి వెన్నుపూసలో సమస్య ఏంటని తెలియాలి. వెన్నుపూస సమస్య తెలుసుకోవాలనుకుంటే 2 రకాలుగా వెన్నెముకలో ఉండే సమస్యల్ని, మెడలో ఉండే సమస్యల్ని గుర్తించడం జరుగుతుంది. సహజంగా 90% వరకు రోగి చెప్పే లక్షణాలు బట్టి మనకు అర్థమైపోతుంది అసలు ఏంటి ప్రాబ్లం ఉందనేది. సెకండ్ థింగ్, దీనికి డాక్యుమెంటేటెడ్ ప్రూఫ్ లాగా ఎక్స్రేస్ తీసుకోవటం, ఎంఆర్ఐస్ తీయడం జరుగుతుంది. ఎక్స్రేస్ తీసినప్పుడు, ఎంఆర్ఐస్ తీసినప్పుడు ఎముకల్లో ఏం తేడా ఉంది, ఎంఆర్ఐ తీసి చూసినప్పుడు ఎముకల మధ్యలో డిస్క్లు అరిగిన డిస్క్లు ఏమైనా జారటం కానీ, మెడలో ఉండే డిస్క్లు నరం మీద ఒత్తడం కానీ, ఆ చేజాలకి, తిమ్మిర్లకి సంబంధించిన కారణం గుర్తించడం ఎంఆర్ఐ ద్వారా జరుగుతుంది. కానీ మేము ఈ గత 15-20 సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న ప్రక్రియలో చాలా సందర్భాల్లో ఒక విచిత్రమైన కంప్లైంట్స్తో పేషెంట్స్ వస్తుంటారు. ఇది కొన్ని సంబంధం ఉన్నట్టు, కొన్ని సంబంధం లేని కంప్లైంట్స్తో ఉంటుంటారు. కొన్ని జెన్యూన్ కంప్లైంట్స్ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడంలో కొంచెం ఇబ్బంది పడుతుంటాం. డాక్టర్స్గా మేము ఇబ్బంది పడుతుంటాం, పేషెంట్స్ కూడా ఇబ్బంది పడుతుంటాం. ఎలా జరుగుతుందంటే, పేషెంట్కి విపరీతమైన పెయిన్ ఉంటుంది, మెడ నొప్పి ఉంటుంది, చేయిజాలు ఉంటుంది, చేతిలో తిమ్మిర్లు ఉంటాయి, నడుస్తుంటే కాళ్ళు తరబట్టడం, బ్యాలెన్స్ లేకపోవడం, తూలి పడిపోతున్నట్టు కనిపించడం, అన్నం కలుపుకుంటా ఉంటే చేతిలోకి గ్రిప్ లేనట్టు అనిపించడం, ఈ బటన్స్ పెట్టుకోలేకపోవడం, హ్యాండ్ రైటింగ్ మారటం, యూరిన్ అర్జెన్సీ రావటం, ఇవన్నీ కూడా వెన్నెముక మెడకు సంబంధించిన స్పాండిలైటిస్ సంబంధించిన సర్వైకల్ మైలోపతి అనే లక్షణాలకు సంబంధించిన లక్షణాలు. కానీ వీళ్ళలో చాలా మందికి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎంఆర్ఐ తీసినప్పుడు వాళ్ళకి అంత లక్షణాలు ఉండట్లేదు. ఎంఆర్ఐలో కారణం కనపడట్లేదు. ఓకే, పేషెంట్స్ మాత్రం కంప్లైంట్స్ అనేది వస్తున్నాయి. యూజువల్గా మెడికల్ సైన్స్ చెప్పేది ఏంటంటే, కారణం గుర్తించినప్పుడు దానికి తొందరపడి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా మనం సజెస్ట్ చేయడం జరగదు. ఆ కారణం తెలుసుకున్న దాకా మనం దాని గురించి ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ క్రమంలో వీళ్ళకి సరే మీరు మెడిసిన్స్ వాడండి, ఫిజియోథెరపీ చేయించుకోండి, చూద్దామని చెప్పి పుష్ చేయడం జరుగుతుంది. పేషెంట్స్కి నొప్పి తగ్గకపోగా నెక్స్ట్ విజిట్కి వచ్చేసరికి ఇంకా పెయిన్ ఎక్కువైపోవటం, ఇంకా సమస్యలు ఎక్కువ అవటం, చేతులు తిమ్మిర్లు ఇంకా ఎక్కువ అవటం, నడక ఇంకా దిగజారిపోవటం, ఇలాంటివి రావడం గుర్తించు. సో ఎక్కడో మిస్ అవుతున్నాం అనేది మనకు అర్థమైంది. సో పేషెంట్ కంప్లైంట్స్కి మనం చూసే ఎంఆర్ఐకి మిస్ మ్యాచ్ జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అనేది కొంచెం డెప్త్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు ఒక అర్థమైన విషయం ఏంటంటే, పేషెంట్ కంప్లైంట్స్ ఎప్పుడూ కూడా ఈ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు చెప్పే నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆ లక్షణాలతో బాధపడుతుంటారు. ఎంఆర్ఐలో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, పడుకునే తీయగలుగుతారు. మీరు ఎప్పుడైనా ఎంఆర్ఐ తీయించుకున్నారు? ఎంఆర్ఐ తీయించుకుంటే యూజువల్గా అది ఎంఆర్ఐ అనేది ఒక టన్నెల్ లాగా ఉంటుంది, టన్నెల్లోకి మనం వెళ్ళాలి, కదలకుండా పడుకోవాలి. ఏమాత్రం కదిలినా మనకి ఇమేజ్ రాదు. సో అందుకోసం కదలకుండా అలాగే ఒకే పొజిషన్లో ఉంటూ పడుకోబెట్టి తీస్తారు.
ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా లక్షణాలన్నీ కూడా కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు ఉంటున్నాయి, పడుకున్నప్పుడు తగ్గిపోతాం. సో ఎంఆర్ఐలా రావట్లేదు. ఎంఆర్ఐలను పడుకోబెట్టి తీయటం వల్ల వాళ్ళకి అది కనపడలేదు. అది చాలా పెద్ద సమస్య సార్. రియల్ సమస్య, రియల్ సమస్య. కాకపోతే కూర్చోబెట్టి తీసే ఎంఆర్ఐలు, స్టాండింగ్ ఎంఆర్ఐలు అందుబాటులో లేవు. అవును. సో దీనివల్ల మనకు ఆ మిస్ మ్యాచ్ జరుగుతుంది. వీళ్ళందరికీ ఏం చేసేవాళ్ళు అంటే మా జడ్జిమెంట్ ప్రకారం ఆ, నిల్చోబెట్టి కూర్చోబెట్టి ఎక్స్రేలు తీసి వాటి ద్వారా గుర్తించడం జరిగేది ఇప్పుడు వరకు. ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చింది ఏంటంటే ఇప్పుడు మా హాస్పిటల్లో నౌ యూ హ్యావ్ యాక్సెస్ టు డైనమిక్ లోడ్ బేరింగ్ ఎంఆర్ఐ. లోడ్ బేరింగ్ ఎంఆర్ఐ అంటే ఈ ఎంఆర్ఐ మిషనే పూర్తిగా టిల్ట్ అయిపోయి పడుకున్నప్పుడు తీయగలుగుతుంది, కూర్చున్నప్పుడు తీయగలుగుతుంది, నిల్చున్నప్పుడు కూడా తీయగలుగుతుంది. ఇండియాలో అసలు ఇవి అవైలబుల్ ఉన్నాయా? ఇండియాలో మాది రెండో మిషన్, యాక్చువల్గా 2 మిషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే. ఒకటి ఢిల్లీలో ఉంది, సెకండ్ది ఉంటుంది మా మల్లికా స్పైన్ సెంటర్. స్టాండింగ్ ఎంఆర్ఐ రెండే ఉన్నాయి. ఒకటి ఒకటి ఢిల్లీలో, రెండోది ఇక్కడ మన దగ్గర. 2 ఎంఆర్ఐస్ న్యూ టెక్నాలజీలో. ఇది అంటే అందుబాటులో లేకపోవడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా ఎంఆర్ఐ 90% యూసేజ్ బ్రెయిన్ మీద ఉంటుంది. అవును. బ్రెయిన్కి సంబంధించి ఉంటుంది. బ్రెయిన్కి ఇప్పుడు మీ కదలికలతో సంబంధం లేదు. పడుకున్న బ్రెయిన్ ఒకే రకంగా ఉంటుంది, కూర్చున్న ఒకే రకంగా ఉంటుంది. ఈ మెడకి, వీపుకి, నడుముకి, కొన్ని జాయింట్స్కి, మోకాళ్ళకి, షోల్డర్స్కి, ఈ కదిలే పార్ట్స్కి మాత్రం డైనమిక్ ఇవాల్యుయేషన్ అనేది చాలా ముఖ్యం. ఈ అందుబాటులో లేకపోవడం వల్ల పడుకోబెట్టి తీసిన ఎంఆర్ఐతో వ్యాధి నిర్ధారించి నిల్చున్నప్పుడు వచ్చే సమస్యలకి, కూర్చున్నప్పుడు వచ్చే సమస్యలకి వైద్యం చేసేవాళ్ళం. ఓకే. దీంట్లో దీంట్లో కొంచెం మిస్ మ్యాచ్ జరిగేది. ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకొని మేము ఎంఆర్ఐ మిషన్ని అక్వైర్ చేయడం జరిగింది. దాని మీద వీ స్టార్టెడ్ స్టడీ. దాంట్లో ఏం చేసామంటే ఈ లక్షణాలు ఎవరైతే చెప్తున్నారో స్పాండిలైటిస్లో ఉండి సిమ్టమ్స్ ఎంఆర్ఐ కంటే ఎక్కువ ఉంటాం. ఓకే. అవుట్ ఆఫ్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఎంఆర్ఐ నార్మల్గా ఉంటుంది, సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని పడుకోబెట్టి ఒక ఎంఆర్ఐ, కూర్చోబెట్టి ఒక ఎంఆర్ఐ, కూర్చొని మళ్ళీ మెడ ముందుకు కొంచెం ఒకసారి, వెనక్కి కొంచెం ఒకసారి, ఓకే, ఇట్లా 4 పొజిషన్స్లో వీళ్ళకి ఎంఆర్ఐ తీయడం జరిగింది. ఎంఆర్ఐ తీసి ఈ రిజల్ట్స్ అన్ని కంపేర్ చేస్తాం. సో ఈ స్టాండింగ్ ఎంఆర్ఐలో ఎంత యాక్యురసీ ఉంటుంది సార్? ప్రాబ్లం ఫైండ్ అవుట్ లో సేమ్ యాక్యురసీ, సేమ్ యాక్యురసీ. పడుకున్నప్పుడు ఏముంటుందో కూర్చున్నప్పుడు కూడా అంతే ఉంటుంది. కాకపోతే పడుకున్నప్పుడు కనపడనివి ఈ తల వెయిట్ మెడ మీద పడటం వల్ల అవి రివీల్ అవుతాయి. ఓకే. హెడ్ వెయిట్ ఉండటం వల్ల లోడింగ్ ఎంఆర్ఐ అంటాం. యాక్చువల్గా ఇప్పుడు మీరు కూర్చొని చేసే వర్క్ ఉన్నప్పుడు తల ఊపుతున్నప్పుడు కానీ ఏం జరుగుతుందో తెలియదు. సో అది ఎగ్జాక్ట్గా వాళ్ళు పేషెంట్ ఏ కంప్లైంట్స్తో అయితే మా దగ్గరకు వచ్చాడో, ఏ పొజిషన్లో అయితే కంప్లైంట్స్ చెప్తున్నాడో ఆ పొజిషన్లో ఎంఆర్ఐ చేయడం ద్వారా కొన్ని విషయాలు మీరు కనిపెట్టగలిగారు. అవన్నీ కంపేర్ చేసి ఒక డేటా లాగా అక్వైర్ చేసి దాని మీద రీసెర్చ్ చేయడం ద్వారా ఈ పేపర్ అనేది మనం పబ్లిక్ ప్రజెంట్ చేయడం జరిగింది. దీంట్లో మేము గుర్తించింది ఏంటంటే యాక్చువల్గా పడుకున్నప్పటికీ కూర్చున్నప్పటికీ ఆల్మోస్ట్ 50% డిఫరెన్స్ కనిపిస్తుంది. 50% కనబడుతుంది. ఒక పర్టికులర్ ఒక డిస్క్ ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో ఆ డిస్క్ అనేది పడుకున్నప్పుడు కంటే కూర్చున్నప్పుడు ఒక 50% ఎక్కువ కంప్రెషన్ అక్కడ కనపడతాం. మిగతా డిస్క్లు అంత ఉండట్లేదు. ప్రాబ్లం లేని డిస్క్లన్నీ బాగానే ఉంటున్నాయి. ప్రాబ్లం ఉన్న డిస్క్ మాత్రం అది ఎక్కువ చూపిస్తుంది. ఓకే. ఆ ఎక్కువ కూడా వెనక్కి ఉంచినప్పుడు ఇంకా విపరీతంగా చూపిస్తుంది. ఎక్స్టెన్షన్ అంటాం మేము సైంటిఫిక్ పరిభాషలో. ఎక్స్టెన్షన్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చూపిస్తుంది. సో వీటన్నిటిని కంపేర్ చేసి ప్రజెంట్ చేయడం ద్వారా అది గుర్తించడం జరిగింది. సో ఓవరాల్గా ఇది అసలు మీరు ఎక్కడ కాలిఫోర్నియా వెళ్ళి అవార్డు అందుకోవడం జరిగింది. కాలిఫోర్నియా శాండియాగోలో. సార్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇదంతా ఓకే, అసలు ఈ అవార్డు గురించి ఎందుకు ఎంత కష్టపడ్డారు? అంత దూరం వెళ్ళి అవార్డు తీసుకునేంత ఎందుకు ఇండియాలో ఎందుకని ఈ పరిస్థితి లేదు ఇప్పటి వరకు? అంటే ఇది అందుబాటులో లేదు, టెక్నాలజీ అనేది అందుబాటులో లేదు. ఈ టెక్నాలజీ అనేది అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్న దాని గురించి రీసెర్చ్ పెద్దగా జరగలేదు. ప్లస్ అది యాక్చువల్గా మేము మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీడు ఎక్స్క్లూజివ్లీ స్పైన్. మల్లికా స్పైన్ సెంటర్ వీడు డీల్ విత్ ఓన్లీ స్పైన్. స్పైన్ ట్రీట్మెంట్ లో ఇది మేజర్ ప్రాబ్లం. ఇది ఇవాల్యుయేషన్ అంటే ట్రీట్మెంట్ జడ్జిమెంట్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, మీరు సహజంగా వినుంటారు కదా, వెన్నుపూసకి ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అవుతుంది, ఎక్కువ మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి, చేస్తే మళ్ళీ చేయాల్సి వస్తుంది. వాటన్నిటికీ ఒక కారణం ఇది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే మన ఎవాల్యుయేషన్ కానీ మనం గుర్తించడం కానీ ఎక్కడ ఆపరేషన్ చేయాలని నిర్ధారణ చేయటం కానీ పడుకున్నప్పుడు చేస్తున్నాము. ఆపరేషన్లు ఏమో నిల్చున్నప్పుడు వచ్చే కంప్లైంట్ చేస్తాం. సార్ ఇక్కడ చైనా అతను సెకండ్ పొజిషన్ వచ్చారు, చైనా డాక్టర్. సో ఆయనకి సెకండ్ పొజిషన్, మీకు ఫస్ట్ పొజిషన్ రావడానికి ఏంటి ఆ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? వైట్ క్లౌడ్ అవార్డు అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే వెన్నెముక పరిశోధనలకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఇప్పటి వరకు ఇండియా నుంచి ఈ అవార్డుని ఎవరు గెలుచుకోలేకపోవటం ఒక విషయం. ఈ సంవత్సరానికి గాను ఈ అవార్డు కోసం
ప్రపంచవ్యాప్తంగా 1500 మంది వాళ్ళ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఈ 15 మందిలో 100 మందికి మాత్రమే స్టేజ్ మీద ప్రజెంట్ చేసే అవకాశం కలిగింది. ఈ 100 మందిలో బెస్ట్ 15 రీసెర్చ్ పేపర్స్‌కి కాంపిటీషన్ నిర్వహించారన్నమాట. ఈ నిర్వహించిన కాంపిటీషన్‌లో గుంటూరు నుంచి మేము చేసిన రీసెర్చ్‌కి ఫస్ట్ ప్రైజ్ రావటం, ఈ వైట్ క్లౌడ్ అవార్డు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ అవార్డు ఇండియాకి రావటం ఇదే మొట్టమొదటిసారి. నెక్స్ట్ ప్లేస్‌లో చైనా, ఫిన్లాండ్ ఉండటం జరిగిందన్నమాట. ఇప్పుడు మేము ఒక్కడమే కాదు, ఇప్పుడు ఈ చేయటం ద్వారా ఇట్లా జరుగుతుంది అనేది మనం ప్రపంచానికి తెలియజేయటం ద్వారా వాళ్ళందరూ ఈ డైరెక్షన్లో ఆలోచించడం మొదలెట్టారు. ఓకే. చాలామంది స్పైన్ సర్జన్స్ కానీ ఈ గట్ ఫీలింగ్ ఉంటుంది. అరే మనం పడుకోబెట్టి ఎంఆర్ఐ తీస్తున్నాము, అదేమో కూర్చున్నప్పుడు పెయిన్ చెప్తున్నారు, దేర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ అనేది గట్ ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. అవును. ఇట్స్ జస్ట్ ఒక ఇంపల్సివ్ థాట్ అన్నమాట. బట్ దాన్ని ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు మేము ఈ ప్రజెంట్ చేసినప్పుడు చాలామంది అక్కడ యుఎస్లో కానీ యూరోపియన్ కంట్రీస్, జపానీస్ కంట్రీస్ నుంచి వాళ్ళు అడిగే ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఇది మాకు పడుకోబెట్టే ఎంఆర్ఐసే ఉన్నాయి, కూర్చోబెట్టి తీసే ఎంఆర్ఐస్ లేవు. పడుకోబెట్టి తీసే ఎంఆర్ఐలో ఏదన్నా తలకి ఇట్లా బరువులాగా పెట్టి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయగలమా అనేది వాళ్ళు చాలామంది అడిగే క్వశ్చన్. బట్ వాళ్ళందరికీ తెలుసు, ఎవ్రీబడి నోస్ దెర్ ఇస్ సంథింగ్. తల బరువు లేకుండా ఉండే ఎంఆర్ఐకి తల బరువు పడ్డప్పుడు డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఎంఆర్ఐ తీసుకున్నారు, ఈ స్పైన్ తీసుకున్నప్పుడు మీకు ఇది మెడలో 7 బోన్స్ ఉన్నాయి. మీరు ఇలా పడుకున్నప్పుడు ఈ ఎంఆర్ఐ తీసినప్పుడు ఈ లోడ్ ఏమి ఉండదు. ఈ వెయిట్ కూర్చున్నప్పుడు ఈ వెయిట్కి ఈ డిస్క్లన్నీ ఇట్లా అరిగే అవకాశం, ఈ ప్రెషర్కి, అప్పుడు ఈ నర్వ్స్ కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. అది మనం ఎంఆర్ఐ ద్వారా ప్రూవ్ చేయడం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.